హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఫిబ్రవరి సెకండ్ హాఫ్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ గురించి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి గివ్ అవే అయితే ఉంది. నెట్ఫ్లిక్స్ టీవీ లాగిన్ అయితే ఇస్తాను. సో మీరు టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. ఈ వీడియోకి 2K లైక్స్, అలానే ఈ వీడియో 20Kకి వెళ్ళే విధంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. కామెంట్ వచ్చేసి డ్రాప్ చేయండి ఏదో ఒకటి మన ఛానల్ గురించి. సో కామెంట్ నుంచి విన్నర్ అయితే రివీల్ చేస్తాను వీడియో అనేది 20Kకి వెళ్ళంగానే. నెంబర్ 1, ది స్ట్రేస్. ఇది నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ మిస్టరీ ఫిలిం. ఈ మూవీలో వచ్చేసి ఒక స్మాల్ టౌన్లో జరిగే క్రూయల్ యాక్టివిటీస్, అలానే అక్కడున్న మిస్టరీ ఏంటో చూపించబడుతుంది. సో ఈ మూవీని ఫిబ్రవరి 22 నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్. నెంబర్ 2, వీ హ్యావ్ ఎ గోస్ట్. ఇది కూడా నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ కామెడీ అండ్ హారర్ డ్రామా ఫిలిం. ఈ మూవీలో మనకి స్టోరీ అయితే చూడడం దొరుకుతుంది. ఒక హాంటెడ్ హౌస్లో ఒక ఫ్యామిలీ అయితే జాయిన్ అవుతారు. సో ఆ హాంటెడ్ హౌస్లో గోస్ట్ ఉన్నాయని చెప్పేసి బయట టాక్. తర్వాత కొన్ని రోజుల తర్వాత మన ఫ్యామిలీకి దయ్యాలు అయితే కనబడడం మొదలవుతుంది. సో దాంతో వాళ్ళు వీడియోస్ పెట్టి సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిపోతారు. తర్వాత జనాలకి తెలిసి అక్కడ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి గోస్ట్ బస్టర్స్ అయితే వస్తారు పట్టుకోవడానికి. సో ఇదే ఈ మూవీలో మనకి మూవీ స్టోరీ అయితే చూడడం దొరుకుతుంది. ఫుల్ మూవీ మనకి ఫిబ్రవరి 24 నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 3, వాల్తేరు వీరయ్య. ఇది ఒక యాక్షన్ కామెడీ ఫిలిం. డైరెక్టర్ బాబీ. ఇందులో మనకి చిరంజీవి, రవితేజ, శృతి హాసన్, కేథరిన్ అండ్ ప్రకాష్ రాజ్ గారు లీడ్ రోల్స్ యాక్ట్ చేశారు. ఇదొక రివెంజ్ డ్రామా ఫిలిం. ఫస్ట్ హాఫ్ అంతా మనకి ఫుల్ కామెడీ కంటెంట్, సెకండ్ హాఫ్ వచ్చేసి యాక్షన్ అండ్ ఎమోషన్ కంటెంట్ అయితే చూడడానికి దొరుకుతుంది. మనకి ఫిబ్రవరి 27 నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఫుల్ మూవీ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. నెంబర్ 4, పులి మేక. ఇది G5 ప్లాట్ఫామ్ వారి ఒరిజినల్ వెబ్ సిరీస్. ఈ సిరీస్లో ఒక డెడ్లెస్ క్రైమ్ మిస్టరీని ఎలా ఇన్వెస్టిగేట్ చేసి సాల్వ్ చేశారు అనేదే మనకి చూడడానికి దొరుకుతుంది. ఇందులో లావణ్య త్రిపాఠి అండ్ ఆది సాయి కుమార్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. ఫిబ్రవరి 24 నుంచి G5 ప్లాట్ఫామ్లో ఈ సిరీస్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. తెలుగు అండ్ తమిళ్ ఆడియోస్. నెంబర్ 5, వీరసింహారెడ్డి. స్టారింగ్ బాలకృష్ణ, హనీరోస్, శృతి హాసన్, వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ దునియా విజయ్. ఇందులో మీకు స్టోరీ కంటెంట్ అయితే చూడడానికి దొరుకుతుంది. యాక్చువల్గా 2 రివెంజెస్, ఒకటి దునియా విజయ్ది, ఇంకోటి వరలక్ష్మి శరత్ కుమార్ది. సో మూవీలో ఆ రివెంజ్ ఏంటి అనేది మీరు చూడండి, చెప్పేస్తే స్పాయిలర్ అయిపోతుంది. మనకి ఫుల్ మూవీ ఫిబ్రవరి 23 ఈవినింగ్ 6 PM డిస్నీ+ హాట్‌స్టార్లో అవైలబుల్ అయితే ఉంటుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 6, మైకిల్. ఇందులో మీకు ఒక సూపర్ స్టోరీ అయితే చూడడం జరుగుతుంది. స్టోరీనే సూపర్, స్క్రీన్ ప్లే అయితే చాలా డౌన్ అయింది. సో సందీప్ కిషన్ గారి కెరీర్లో అతి తక్కువగా మాట్లాడిన మూవీ ఏంటంటే అది ఇదే. సో తక్కువ మాట్లాడిన యాక్షన్ కంటెంట్తో కవర్ అయితే చేశారు. సో మూవీ అయితే అంత పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయింది. క్లైమాక్స్లో వచ్చేసి సెకండ్ పార్ట్ కూడా ఉండొచ్చు నాగా రివీల్ అయితే చేశారు. సో వస్తుందో లేదో తెలీదు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ అనేవి ఆహా ప్లాట్ఫామ్ దగ్గర అయితే ఉన్నాయి. ఎర్లీగానే ప్రీమియర్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 24 కానీ లేకుంటే మార్చి 3 కానీ ఆహా ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే చేస్తారు. తెలుగు అండ్ తమిళ్ ఆడియోస్. నెంబర్ 7, వారసుడు. స్టారింగ్ విజయ్ తలపతి అండ్ రష్మిక మండన. ఇందులో మనకి ఒక ఫ్యామిలీ స్టోరీ అయితే చూడడం దొరుకుతుంది. ఇలాంటి స్టోరీ కంటెంట్ మూవీస్ మనం ఆల్రెడీ చాలా చూసే ఉంటాము. ఆస్తి కోసం వచ్చే ఫ్యామిలీ ఇష్యూస్, అక్కడి నుంచి వెళ్ళిపోయే బ్రదర్స్, వాళ్ళని ఎలా మన హీరో బ్యాక్ తీసుకొని వచ్చాడు ఇంటికి అనేది. సో ఓవరాల్గా 1 టైం వాచబుల్ మూవీ. మరీ అంత బ్యాడ్ అని చెప్పను. మనకి ఫిబ్రవరి 22 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. సో సౌత్ ఆడియోస్ అన్నీ అయితే ఉన్నాయి, నార్త్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నెంబర్ 8, అవతార్ ద వే ఆఫ్ వాటర్. మీకు ఫిబ్రవరి సెకండ్ హాఫ్లో అయితే వస్తుందని చెప్పాను కదా, ఇంకా డేట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఫిబ్రవరి కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. మనకి ఏదో ఒక డేట్కి ఓవర్సీస్లో రిలీజ్ అయిపోయి ఇండియన్ సైట్స్లో ఫుల్ మూవీ అయితే వచ్చేస్తుంది. సో రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, మీరు చూడ్డానికి తెలుగు డబ్బింగ్లో ఉన్న మూవీస్ని అయితే రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను రికమెండ్ చేసే మూవీస్ మీరు ఇంకా చూడకపోయింటే చూడండి. రీసెంట్గా ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చినవి. ఫస్ట్ వన్, ఫర్జీ. ఈ వెబ్ సిరీస్లో ఒక క్రైమ్ డ్రామా స్టోరీ అయితే మీకు చూడడానికి దొరుకుతుంది. వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. సెకండ్ వన్, వేద. ఇందులో మీకు రివెంజ్ డ్రామా స్టోరీ అయితే చూడడం దొరుకుతుంది. ఫుల్ మూవీ G5 ప్లాట్ఫామ్లో అవైలబుల్ అయితే ఉంది. థర్డ్ వన్, తెనువు. ఇందులో మీకు ఒక రాబరీ స్టోరీ అయితే చూడడం దొరుకుతుంది. ఫుల్ మూవీ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అవైలబుల్ అయితే ఉంది. ఫోర్త్ వన్, మాలికాపురం. ఈ మూవీ డిస్నీ+ హాట్‌స్టార్లో అవైలబుల్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను చెప్పిన 4 మూవీస్ మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో
మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. From